హలో మిడిల్ క్లాస్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. గత నెల రోజులుగా హైదరాబాద్ రియల్ మార్కెట్లో చాలా పరిణామాలు జరిగాయి. అందులో మేజర్గా RRRకి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. కొన్ని చోట్ల అయితే మార్కింగ్స్ కూడా వేశారు. ఇంకా హైడ్రా, FTL అండ్ బఫర్ జోన్స్లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని చాలా వరకు కూలగొట్టే పనిలో ఉంది. దీనివల్ల సామాన్యులకు కొన్ని భయాలు ఉన్నాయి. FTL అంటే ఏంటి, బఫర్ అంటే ఏంటి, అసలు ఎట్లా చెక్ చేసుకోవాలి, దీని గురించి సెపరేట్గా డీటెయిల్గా మరొక వీడియో చేస్తాం. ఇంకా నెక్స్ట్ ORRని RRRని కనెక్ట్ చేసే రేడియల్ రోడ్స్ అనౌన్స్ చేశారు. ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని, ఈ విలేజెస్ని కవర్ చేసేలా కొన్ని లింక్ రోడ్స్ కూడా అనౌన్స్ చేశారు. ఇవే కాకుండా ఒక 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈ 9 రోడ్స్లో 4 రోడ్స్ అనేవి సదర్న్ సైడ్లోనే ఉన్నాయి. మన ఛానల్లోనే 9 months బ్యాక్ నేను చెప్పాను ORRని RRRని కనెక్ట్ చేసే రోడ్స్ కూడా అనౌన్స్ చేస్తారని. ఇవి అనౌన్స్మెంట్సే కదా అని తీసి పారేసే వాళ్ళు ఉన్నారు. వీటిని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కోట్లు అయిపోతాయని ఎక్కువ ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు కరెక్ట్ కాదు. సో ఈ వీడియోలో ఈ రేడియల్ రోడ్స్ అనేవి ఎక్కడొస్తున్నాయి, ఏ విలేజెస్ని కవర్ చేస్తున్నాయి, అసలు వీటిని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన ఒక ప్రెజెంటేషన్ మన దగ్గర ఉంది. డీటెయిల్డ్గా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అవుట్లైన్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ ఏంటంటే, ఈ రోడ్స్ ఫేజ్ 1లో ఎక్కడ రాబోతున్నాయి, ఫేజ్ 2లో ఎక్కడ రాబోతున్నాయి, ఫేజ్ 3లో ఎక్కడ రాబోతున్నాయి. ఫేజ్ 1లో దాదాపుగా 16 రోడ్స్ ప్లాన్ చేశారు, కనెక్టింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ టు అవుటర్ రింగ్ రోడ్. ఫేజ్ 2లో మరొక 16 రోడ్స్ కనెక్టింగ్ అవుటర్ రింగ్ రోడ్ టు RRR. అంటే ఇవి ఫేజ్ 1 రోడ్స్కి ఎక్స్టెన్షన్స్. ఫేజ్ 3లో 28 లింక్ రోడ్స్ రాబోతున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో టోటల్గా 60 రోడ్స్ రాబోతున్నాయి. ఇది పార్ట్ 1 ఆఫ్ ద ప్రెజెంటేషన్. ఇంకా పార్ట్ 2లోకి వెళ్తే 9 నేషనల్ హైవేస్ అండ్ 2 స్టేట్ హైవేస్ ఎక్స్పెండ్ చేయబోతున్నారు. అండ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కూడా రాబోతున్నాయి ఫ్రమ్ ORR టు RRR. ఈ RRR అనేది నార్దర్న్ పార్ట్లో 158 కిలోమీటర్స్ స్ట్రెచ్లో రాబోతుంది. సదర్న్ పార్ట్లో ప్రీవియస్గా 189 కిలోమీటర్స్ ఉండేది. దీన్ని రీడిజైన్ చేసి ఒక 5 కిలోమీటర్స్ వరకు పెంచారు. మీరు మ్యాప్లో కూడా చూడండి. మ్యాప్లో కనపడుతున్న ఈ స్కై బ్లూ కలర్ ప్రీవియస్ ప్రపోజల్, ఇప్పుడు డార్క్ బ్లూ వచ్చేసి రీడిజైన్. మేజర్గా ఈ రీడిజైన్ ఎక్కడ చేశారంటే, ముంబై హైవే టు బెంగళూరు హైవే మధ్యలో ఉన్న స్ట్రెచ్ వికారాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాస్ని కలుపుతూ రీడిజైన్ చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్ అనేది ఈ వికారాబాద్ జిల్లాలోనే ఉంది. నెక్స్ట్ శ్రీశైలం హైవే టు సాగర్ హైవే మధ్యలో ఉన్న స్ట్రెచ్ కూడా కొంచెం రీడిజైన్ చేశారు. ఇక్కడ 4th సిటీ రాబోతుంది. సీఎం గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లి కూడా శ్రీశైలం హైవేలోనే ఉంటుంది. నెక్స్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు వచ్చే రేడియల్ రోడ్ మ్యాప్. ఈ మ్యాప్లో రెడ్ కలర్ లైన్స్ అన్ని కూడా నేషనల్ హైవేస్, గ్రీన్ కలర్ లైన్స్ అన్ని కూడా స్టేట్ హైవేస్, ఎల్లో కలర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన రేడియల్ రోడ్స్, డాటెడ్ లైన్స్ వచ్చేసి అప్కమింగ్ రేడియల్ రోడ్స్. కేవలం అప్కమింగ్ గురించి మాట్లాడదాం. ఎగ్జిట్ 4 సుల్తాన్పూర్, ఎగ్జిట్ 4A మల్లంపేట వరకు రాబోతున్నాయి. ఎగ్జిట్ 2 కొల్లూరు, జన్వాడ, నియోపోలిస్ వరకు రోడ్డు పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. అందుకని ఇవి కొంచెం ఎల్లో కలర్ డాటెడ్ లైన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిట్ 13 రావిర్యాల వరకు, ఎగ్జిట్ 10 తారామతిపేట వరకు, ఎగ్జిట్ 9 గట్కేసర్, ఎగ్జిట్ 8 కీసర. ఈ 2 ఎగ్జిట్స్ మధ్యలో 2 రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ ఫేజ్ 1లో ORR నుంచి RRR వరకు రాబోతున్నాయి రేడియల్ రోడ్స్. వెస్ట్ సైడ్లో 3 రోడ్స్ రాబోతున్నాయి, కనెక్టింగ్ మండాపూర్, చీమల్దారి అండ్ కంకాల్. నార్దర్న్ సైడ్లో 2 రోడ్స్ రాబోతున్నాయి, కనెక్టింగ్ ఈతిక్యాల్ అండ్ దత్తాయిపల్లి. ఇంకా ఫేజ్ 2 రేడియల్ రోడ్స్ విషయానికి వస్తే, ఎగ్జిట్ 5 దగ్గర నుంచి తియాల్పూర్ వరకు, మల్లంపేట నుంచి కాసల వరకు, ఎగ్జిట్ 4 నుంచి శివంపేట వరకు, కర్దనూర్ టు గోపాలపురం, వెలమల టు తేల్పోల్, జన్వాడ టు ఆక్నాపూర్, పెదగోల్కొండ నుంచి మధురాపూర్ వరకు ఒకటి, కేశంపేట వరకు మరొకటి, 2 రాబోతున్నాయి. రావిర్యాల టు అమంగల్, ఆదిబట్ల టు తూకలకుంట, కోహిడ టు కోతులపురం, పెద్దంబర్పేట టు మండోళ్లగూడెం, కొర్రెముల టు ఎర్రంబల్లి, పడమట సాయిగూడెం టు దత్తరపల్లి, ధర్మవరం టు చేబెర్తి, మునిరాబాద్ టు రంగంపేట. ఇవి టోటల్గా 16 రోడ్స్ రాబోతున్నాయి. ఇంకా ఫేజ్ 3లో 28 లింక్ రోడ్స్ కూడా అనౌన్స్ చేశారు. ఇవి చెప్పడానికి చాలా ఉన్నాయి కాబట్టి మ్యాప్ని డీటెయిల్గా చూపిస్తా చూడండి. ఇవి నేషనల్ హైవేస్ని, స్టేట్ హైవేస్ని, రేడియల్ రోడ్స్ని, స్థానికంగా ఉన్న ఊర్ల మీదుగా RRRని కనెక్ట్ చేసే రోడ్స్. ఇవే కాకుండా ఇందాక చెప్పినట్టుగా ఒక 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా 300 ఫీట్ రోడ్స్. ఇవి ఎగ్జిట్ 4 సుల్తాన్పూర్ టు అంగడపేట, ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు టు పులిమామిడి, పెదగోల్కొండ ఎగ్జిట్ నుంచి 3 రోడ్స్ రాబోతున్నాయి. ఒకటి బూర్గుల వరకు, రెండోది కేశంపేట వరకు, ఇంకోటి తలకొండపల్లి వరకు. నెక్స్ట్ రావిర్యాల టు అమంగల్ వరకు, కోహెడ టు గుడిమల్కాపూర్, తారామతిపేట టు ఎర్రంబల్లి, కీసర టు కోమటికుంట. సో ఈ స్లైడ్ ఈ రోడ్స్కి సంబంధించింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని కిలోమీటర్స్ కూడా డీటెయిల్గా చూడొచ్చు. ఈ 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్లో ఒకటి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 4th సిటీ మీదకి వెళ్తుంది. ఇది కవర్ చేసే విలేజెస్ ఏంటో కూడా చూడండి. మండల్ నేమ్ చూసి మోసపోవద్దు, విలేజ్ నేమ్ చూడండి. కొంగర్కుర్ద్, కొంగర్ కలాన్, ఫిరోజ్గూడ, లేమూరు, తిమ్మాపూర్, రాచ్లూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట, ముచ్చర్ల, కుర్మిద్ద, కడతల్, ముద్విన్, అమంగల్, ఆకుతోటపల్లి. సో ఫైనల్గా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, రేడియల్ రోడ్స్, లింక్ రోడ్స్, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అన్నీ కలుపుకొని ఓవరాల్గా హైదరాబాద్ మ్యాప్ ఇలా ఉండబోతుంది. ఫ్యూచర్ హైదరాబాద్ మ్యాప్ ఎలా ఉండబోతుందో 9 months బ్యాక్ నేను ఒక వీడియో చేశాను. ఇది దానికి అప్డేటెడ్ వర్షన్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్, ఈ హోల్ మ్యాప్లో వేటిని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మై సజెషన్ ఈస్ హైవేని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఇవి ఎగ్జిస్టింగ్ రోడ్స్, వీటికి ఆల్రెడీ సెట్ బ్యాక్స్ కూడా ఉంటాయి. ఎక్స్టెన్షన్ పనులు త్వరగా జరుగుతాయి. కొత్తగా రాబోతున్న రోడ్స్ టైం పడుతుంది, ల్యాండ్ పూలింగ్ చేయాలి. వీటిని బేస్ చేసుకుని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎప్పుడంటే
హైవే రిలేటెడ్గా రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ప్యారలల్గా ఇక్కడ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటే రాబోతున్న రేడియల్ రోడ్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదు రేట్స్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదనుకుంటే హైవే రిలేటెడ్గానే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ ఇంకో చిన్న అన్సర్టైనిటీ ఏంటంటే రాబోతున్న రేడియల్ రోడ్ అదే విలేజ్లో వస్తుందని గ్యారంటీ లేదు, చిన్న చిన్న చేంజెస్ కూడా జరగవచ్చు. సో అందుకనే హైవే ఈజ్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ. సో ఇన్ని హైవేస్లో ఈ హైవేస్ దగ్గర ఏమేమి రేట్స్ ఉన్నాయి, రాబోతున్న రేడియల్ రోడ్స్ దగ్గర ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అందులో మంచివేంటి చెడ్డవేంటి, ఎన్ని ప్రాజెక్ట్స్లో కూడా మంచివి చెడ్డవి ఉంటాయి అంటే ఉంటాయి. అవన్నీ వీడియోలో చెప్పడం కరెక్ట్ కాదు. మీరు హానెస్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కింద కనపడే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హైదరాబాద్లో ఎవరు చెప్పలేనిది డీటెయిల్గా మన టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది. సో బెటర్ కాంటాక్ట్. ఇంకా చేద్దాంలే చూద్దాంలే అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, ఒక్కసారి ఈ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ వల్ల జరిగేది ఏంటో తెలుసా? రేట్స్ పెరిగిపోతాయి. అదేంటి ఇంకేం కంప్లీట్ అవ్వలేదు కదా అనుకుంటున్నారేమో. రేట్స్ పెరగడానికి కంప్లీట్ అవ్వక్కర్లా, అనౌన్స్మెంట్స్ చేస్తే చాలు. ఓఆర్ఆర్ టు RRR మధ్య ఉన్న భూమి అంతా కూడా రాబోయే రోజుల్లో రేట్స్ పెరగబోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ టు అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో మనం కొనలేకపోయాం, అవుటర్ టు RRR మధ్యలో రేట్స్ ఇంకా తక్కువనే ఉన్నాయి. మీ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కువగా ఎక్కడ పెరగబోతుందంటే ఈ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్గా ఉన్న ఏరియా సౌత్ హైదరాబాద్. నేను లాంగ్ బ్యాక్ నుంచి సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తుంటే కొంతమంది ఏమో నార్త్ ఎందుకు చెప్పరు, ఈస్ట్ ఎందుకు చెప్పట్లేదు, నువ్వు సౌత్ సంబంధించిన పర్సన్వి, మీ ఇల్లు అక్కడే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. బేసిక్గా అన్న వాళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ పర్సన్సే. నేను ఫస్ట్ నుంచి సౌత్ సైడ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నా. అందుకు తగ్గట్టుగానే గవర్నమెంట్ తాలూకు అనౌన్స్మెంట్స్, ద మూడ్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ద మూడ్ ఆఫ్ BRS గవర్నమెంట్ మొత్తం కూడా ఇటు సైడే ఉంది. ఇప్పుడు మీకు చూపించిన మ్యాప్లో చిన్న చిన్న చేంజెస్ కూడా చేయొచ్చు. అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది, ఏమైనా మార్పులు ఉంటే కూడా చేస్తుంది, ఫైనల్గా కంప్లీట్ చేస్తుంది. బట్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. బట్ అప్పటి వరకు రేట్స్ మనకు అందుబాటులో ఉండవు, ఆలోచించండి. ఐ హోప్ యూ గట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.